రేవంత్ వచ్చిన తర్వాత చంద్రబాబుతో ఒప్పందంతో భాగంగా జాగ్రత్తగా తెలంగాణకి సంబంధించిన కొన్ని నొక్కేస్తున్నాడు, ఆంధ్రాకి రావాల్సినటువంటి వాటిని అన్నటువంటి దానికి సాక్ష్యాలని సాక్షి ప్రొజెక్ట్ చేసింది. వాస్తవంగా పర్యావరణ అనుమతులకు సంబంధించి 2024 నవంబర్ 5, 2025 జనవరి 1 2 సమావేశాలు జరిపింది కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఈఏసీ. బట్ బాబు ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదు. 2025 ఫిబ్రవరి 27న దాంతో అది క్లోజ్ చేసి పడేసింది. దీంతో టోటల్గా ఆగిపోయింది. ఈ విషయాన్నే లాస్ట్ ఇయర్ మార్చిలోనే లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రస్తావించాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం అని ఇప్పుడు అర్థమైంది అన్నటువంటి విషయం హైలైట్ చేసింది. మరొక వైపును చూస్తే నిశ్శబ్దంగా తెలంగాణకి నీళ్ల ప్రాజెక్టులు కొన్ని ఓకే చేసేసుకుంటుంటే కనీసం అబ్జెక్షన్ కూడా రైట్ చేయట్లేదు చంద్రబాబు నాయుడు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. రేలంపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం 4 టీఎంసీల నుంచి 10 టీఎంసీలకు పెంపు, గట్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం 1.32 నుంచి 10 టీఎంసీలకు పెంపు, నెట్టెంపాడు ఎత్తిపోతల రెండో దశలో మరో 4 టీఎంసీల తరలింపు, 0.5 టీఎంసీల సామర్థ్యంతో బుజ్జితండ భీమతండ ఎత్తిపోతల, కలవకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం మరో 20.12 టీఎంసీల పెంపు, జూరాల వరదకాల ద్వారా 100 టీఎంసీలు తరలించి 11.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం, కోయిలకొండ గండీడు ఎత్తిపోతల ద్వారా 123 టీఎంసీలు తరలింపు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల సామర్థ్యం అదనంగా 3.3 టీఎంసీల పెంపు, జైపురం దగ్గర 2 టీఎంసీల సామర్థ్యంతో ఆకేరు బ్యారేజ్, విస్సంపల్లి దగ్గర 1.2 టీఎంసీల సామర్థ్యంతో మరో ఆకేరు బ్యారేజ్, 1.3 టీఎంసీల సామర్థ్యంతో మున్నేరు బ్యారేజ్, గార్ల దగ్గర మున్నేరుపై 1.2 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజ్, డోర్నకల్ మండలం మొలకపల్లి దగ్గర 35 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్, ఎద్దుల చెరువు వద్ద ఆకేరుపై 1.3 టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజ్, శ్రీశైలం ఎడమగట్టు కాల విస్తరణలో భాగంగా 3.99 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించేలా సోమశిల వద్ద 35 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్, శ్రీశైలం నుంచి నీటిని తరలించి రీజనల్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో తాగునీటి కోసం దేవులమ్మ నాగారం 10 టీఎంసీలు, దొండుమైలారం 10 టీఎంసీలు, ఆరుట్ల 10 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం. తెలంగాణ సర్కార్ టోటల్గా 327 టీఎంసీల కృష్ణా జలాల తరలింపు డిపిఆర్ తయారు చేసి తయారీకి అనుమతి ఇచ్చేసింది. బట్ బాబు ప్రభుత్వం కనీసం ఆపను కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. పోలవరం ఇంకో పక్కనేమో మనం కట్టుకుంటామన్న వాటిని వాళ్ళు ఆపేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.